దేశం కోసం తన ప్రాణాలు పణంగా పెట్టిన పోరాడుతున్న ఒక జవాన్ భూమికి రక్షణ లేకుండా పోయింది. రెవెన్యూ పోలీస్ అధికారులకు చెప్పుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్గా మారింది. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం చౌదరపల్లి గ్రామానికి చెందిన రామస్వామి అనే భారత సైనికుడి ఎకరం భూమిని తెల్ల కాగితం మీద పెద్దల సమక్షంలో కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్నారు. ధరణి తప్పించడం వల్ల ఆ భూమి అమ్మిన వారి పేరు చూపిస్తుంది. దీంతో అదే గ్రామానికి చెందిన వీఆర్ఓ తన సోదరుడి పేరు మీద చేయించి కబ్జా చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఆర్టీఓ కలెక్టర్లు పట్టించుకోవడం లేదన్నారు. అంతేకాకుండా అక్రమార్కులు తన తల్లిదండ్రులను బెదిరిస్తున్నారని, తన భూమి తనకు దక్కేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని వీడియోలో వేడుకున్నాడు భారత జవాన్. నా పేరు బి రామస్వామి. నేను జమ్మూ కాశ్మీర్లో డిసెంబర్లో డ్యూటీ చేస్తున్నాను. ప్రస్తుతానికి మా విలేజ్ వచ్చేసి చౌదర్పల్లి, మండలం అక్బర్పేట్ భూంపల్లి, డిస్టిక్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్, స్టేట్ తెలంగాణ. మా విలేజ్ లో మా సొంత భూమిని వేరే వాళ్ళు కబ్జా చేశారు. మా ఫ్యామిలీ మెంబర్ మన అమ్మానాలని ఇంటి దగ్గర బెదిరింపులకు గురి చేస్తున్నారు. ప్లస్ వాళ్ళ కబ్జా చేసిన వాళ్ళ తమ్ముడు వీఆర్ఓ కావున మా భూమిని, మా పేరు గాని మా ఏం రికార్డు లేకుండా చేశాడు. దయచేసి మేము ఎంఆర్ఓ గారిని కూడా కలిసాము, ఏం ఫలితం లేకుండా పోయింది. ప్లస్ ఆర్డీఓ గారి దగ్గర కూడా వెళ్ళాము. ఆర్డీఓ గారు కూడా మాకేం వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. ప్లస్ కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాము. కలెక్టర్ గారు కూడా ఏం స్పందించడం లేదు. దయచేసి ఈ విషయాన్ని సీఎం దగ్గరికి చేర్చాలని మేము అందరినీ కూర్చున్నాం. ఎవరికి ఏరియలేరు, ఎవరు ఏమి మాకు చెప్పారు. ఇక అవుతుంది మీకు భూమి అన్నది ఎవరు చెప్పలేరు. మొత్తం ఏమున్నా అంత అవి ఇవి గలగడుతున్నాం. ఇక ఇది జాగ చేయంగా మాకు అవుతుంది, జాగా మాకే అవుతుంది కదా. అది పట్ట చేసుకున్నాడు మాకు తెలియదు. అది ఎప్పుడు పట్ట చేసుకున్నాడో, ఎప్పుడు ఎక్కించుకున్నాడో. రైతు బంధు వచ్చేటప్పుడు మేము చూసినాం సార్, అప్పుడు చూసినాం. అప్పటి నుంచే మేము చేస్తున్నాం. మా కొడుకు అక్కడ ఉండి మాకు భయం ఉన్నది. మా కొడుకు అక్కడ దూరం దేశం ఉన్నాడు, ఎవరు పట్టించుకుంటలేరు. నరేంద్ర మోడీ కాడికి వెళ్ళి కూడా పంపించాలని అమ్మ అని వాళ్ళు గుంటలు గత కాలంలో విఆర్ఓ రమేష్ అనే వ్యక్తి ఆయన ప్రభుత్వంలో ఆయన గవర్నమెంట్ సహాయంతో వాళ్ళ అన్నదమ్ములకు ఎక్కించి వాళ్ళ రిజిస్ట్రేషన్ వాళ్ళ అన్నదమ్ములకు వేయించి మేము పోయి అడిగితే ఇది మీ జాగా కాదు మా జాగా అని చెప్పడం జరిగింది. మేము గత 6-7 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతున్నాం, ఆర్డీఓ చుట్టూ తిరుగుతున్నాం. వాళ్ళు కూడా మాకు ఎట్లాంటి స్పందన ఇవ్వడం లేదు. మొత్తం వీఆర్ఓ అనే రమేష్కే సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడికి గత కాలంలో కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నా కూడా చింతమడక గ్రామంలో 14 గుంటలు ఉంటే 14 ఎకరాలు ఎక్కించడం జరిగింది కేసీఆర్ కూడా ఒక ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. ఇట్లా మాజీ వీఆర్ఓలు ఇట్లా 14 గుంటలు ఉంటే 14 ఎకరాలు ఎక్కించారు, నేను ఎవరు దాన్ని గుంజుకోవాలి, ఏమని అడగాలి వాళ్ళని. అలా పూర్వీకులు కాదు, ఉన్న కాయిదాలతో ఉన్నాయి. ఇది పట్టుకుని ఎంఆర్ఓ దగ్గర పోయినాం, పోలీస్ స్టేషన్ పోయినాం, ఆర్డీఓ తడిపోతాం కూడా. ఆర్డీఓ వాళ్ళపై మాట్లాడి ఆయనకున్నది పచ్చిన వాళ్ళందరూ ఆయనకు 2 గుంటలు చేసేదాన్ని నిండుతుంది, మీరేం తిరుగుతారు అని మమ్మల్ని బెదిరించిండు. మరి వాళ్ళకి న్యాయం జరగాలంటే వాళ్ళ జాగా వాళ్ళకు కంపల్సరీ పట్ట చేయాలి. దీని గురించి మేము అందరం సహకరిస్తాం. ఇది వాళ్ళదే భూమి, వాళ్ళకే పట్ట చెందాలని మేము అందరం